కూలీ మూవీలో అయితే లోకేష్ కనకరాజ్ ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ని తెచ్చాడు. తమిళ్లో అయితే రజనీకాంత్, హిందీలో అయితే అమీర్ ఖాన్, తెలుగులో అయితే నాగార్జున, కన్నడలో అయితే ఉపేంద్ర, మలయాళంలోంచి శోభిన్ గారు, తమిళ్లో అయితే సత్యరాజ్ అండ్ తమిళ్లో అయితే శృతి హాసన్. కూలీ మూవీ టీజర్ నాకు ఎలా అనిపించిందో తెలుసా? నాకైతే మూవీ టీజర్ సెట్ అయినట్టే ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పట్లో విక్రమ్ కి అయితే కాంపిటీషన్ లేదు గైస్. ఇప్పుడైతే వార్ 2 అయితే కాంపిటీషన్ ఇచ్చేటట్టే ఉంది. చూద్దాం ఈ 2 వార్లో ఎవరైతే విన్ అవుతారో. విక్రమ్ మూవీ లాగా అంతమంది హీరోస్ని పెట్టి హిట్ కొడతారా, లేదంటే కూలీ మూవీలో కూడా ఎవరైనా సర్ప్రైజ్ గెస్ట్ని తీసుకొచ్చి సపరేట్ బీజిఎం కొట్టి అనిరుద్ధ్ గారు మళ్ళీ హిట్ కొడతారు? మూవీ టీజర్ చూస్తే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు తెలిసి అయితే కూలీ మూవీలో అయితే ఆ మోనికా సాంగ్ అయితే కుర్రోళ్ళకి పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. నాకు తెలిసి అయితే పూజీ హెగ్డే గారు ఐటెం సాంగ్లో ఒక్కదాంట్లో ఉండి తర్వాత కనపడరేమో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అసలు కూలీ టీజర్ మీకు నచ్చిందా, లేదంటే వార్ 2 టీజర్ నచ్చిందా? ఈ రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.